నమస్తే, తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఇద్దరు సీఎంల భేటీ అనంతరం, అలాగే చంద్రబాబు టీటీడీపీ భవన్లో మీటింగ్ తర్వాత ఇక్కడ కూడా మరోసారి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడంతో ప్రజెంట్ మళ్ళీ రెండు రాష్ట్రాల్లో ఇది ఉమ్మడి పాలిటిక్స్ జరగబోతున్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడే డైవర్షన్ పాలిటిక్స్ చేయబోతున్నారా? అంటే ఎలా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ రకరకాల ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన అపర చాణక్యుడు అంటారన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ విషయాన్ని ఎలా మలుచుకోవాలి అనేది ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదన్న విషయము రాజకీయ పండితులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. నిజంగానే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి దాని వెనుకున్న కథ? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ని మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మొన్న టీటీడీపీ సభను దానికి అనుకూలంగా మలుచుకొని ముందుకెళ్తున్నారు అనేసి అని అంటున్నారు. ఆయన ఆల్రెడీ ఏపీ సీఎంగా అక్కడ తిష్ట వేసుకున్న తర్వాత ఇవేమన్నా సాధ్యమేనా అసలు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఇమీడియట్గా ఒక చేత్తో ఇట్లా పోలవరాన్ని, ఇంకో చేత్తో ఇట్లా అమరావతిని కదిలించి బాహుబలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ జనానికి వచ్చింది. అట్లాగే ఇప్పుడు జగన్ మీద కూడా చాలా కేసులు, అవన్నీ పార్టీ వైజ్గా చూస్తే వైఎస్ఆర్సీపీలో అంతకుముందు ఎవరైతే వీళ్ళ మీద దాడులు చేశారో, ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ తాట తీస్తాడని వీళ్ళు క్యాడర్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇవన్నీ ఇన్ని రకాల ఆకాంక్షలు ఇవన్నీ తీర్చాలి అంటే డబ్బులు కావాలి. ఇప్పుడు పోలవరం, అమరావతి ఏది కదిలించాలన్నా అక్కడ కనీసం అక్కడ గడ్డి క్లీన్ చేయడానికి కూడా, జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కూడా బోల్డంత లక్షల్లో డబ్బులు కావాలి. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చాక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈయన దాదాపుగా 1,00,000 కోట్లకి టెండర్ పెట్టి వచ్చాడు, నాకు 1,00,000 కోట్ల దాకా నాకు ఖర్చు ఉంటుందని చెప్పేసి. దాని గురించి మోడీ ఏం చెప్పాడో ఈయనకి ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. అవును, ఎందుకంటే ఇమీడియట్గా 1,00,000 కోట్లు అంటే బడ్జెట్లో వచ్చే అవకాశమే లేదు ఎవరికి కూడా ఇమీడియట్గా. అంటే రకరకాల స్కీముల్లో వరుసగా వస్తుంది. సరే, అందుకనే ఇప్పుడు అక్కడ ఇప్పుడు చాలామంది అబ్జర్వ్ చేసిన వాళ్ళు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ పని లేదు ఇప్పుడు. ఎందుకంటే డబ్బు ఉంటేనే పని, డబ్బు లేకుండా ఏం చేస్తారు మీరు? ఎంత సీఎం అయినా ఏమైనా సరే ఆయన పెట్టుకున్నప్పుడు పెన్షన్లు వాటికి సంబంధించి ఏదో మొన్న ఇచ్చాడు, అయిపోయింది. పెన్షన్లు ఇవ్వడంతో పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పోలవరం మీద శ్వేతపత్రం, విద్యుత్ మీద శ్వేతపత్రం, అమరావతి మీద శ్వేతపత్రం, ఇంకా మిగిలిన శ్వేతపత్రాలన్నీ అధికారులు తయారు చేస్తారు, ఈయన ప్రజెంట్ చేస్తాడు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? చేసిన ప్రామిసులు ఉన్నాయి, ఆ ప్రామిసులు లేదంటే ఇప్పుడు ఇంతవరకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది కూడా స్టార్ట్ చేయలేకపోయారు. మహిళలకి ఉచిత ప్రయాణం అని, అట్లాగే మహిళలందరికీ కూడా ఇంత పెన్షన్ అని, అసలు ఆయన 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని కూడా ఒకటి చెప్పాడు. అది ఇవన్నీ చేయాలంటే అసలు ఎంత డబ్బు కావాలో అసలు అది మానవ మాతృడు కూడా ఊహించలేనంత డబ్బు కావాలి. అంటే ఇదంతా ఆయనకి అర్థమయ్యాక అంటే అప్పుడు ఏదో ఈ లొకేషన్ను ఈయన పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎదురు కొత్త వాళ్ళు కాబట్టి ఆయనేమో నేను ఫైల్స్ చదువుతున్నాను, నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఇంత చదవలేదు, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే బాగుండేది, ఇక నేను ఇది చదవకుండా సంతకం పెడదామంటేనేమో జైలు అని. అంటే వాళ్ళకి ఏంటంటే కొత్త కదా, దే ఆర్ ఎంజాయింగ్ పవర్. అంటే పవన్ కళ్యాణ్ హీఈస్ ఎంజాయింగ్ పవర్. అట్లా పర్యావరణం, అడవులు, వాళ్ళు ఎర్రచంద్రం దొంగల సంగతి చూస్తాను, అది ఇదని చెప్పి ఆయన హడావుడి చేస్తున్నాడు. పిఠాపురం పోతున్నాడు. ఆయన టార్గెట్ అక్కడున్న ఎమ్మెల్యే, ఇంతకుముందున్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తాడు, అప్పుడే తాడు తీస్తాడు కాబట్టి ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన పార్టీ అడి కాబట్టి అదొక కథ నడుస్తుంది. అంటే ఆప్టిక్స్ నడుస్తుంది. అంటే మంచి చూడటానికి, టీవీలో చూడటానికి కావాల్సిన మంచి దృశ్యమాలికని ఆయన ఎట్లకు మంచి సినిమా యాక్టర్ కాబట్టి రక్తి కట్టిస్తున్నాడు మీటింగ్లో కానీ వాటిలో కానీ. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కష్టపడి ఉంటే బాగుండేది, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదే, ఇట్లా అంటే ఆడియన్స్ని అలరిస్తున్నాడు. అంటే అలరించడం కంటే ఇంకా చేసేది ఏం లేదు ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి శాఖకి ఫండ్స్ కావాలి ఈ అద్భుతాలు చేయాలంటే ఏదైనా సరే. అట్లాగే గాలి, నీరు పీల్చే గాలి క్వాలిటీ పెంచుతానంటున్నాడు. అట్లాగే అడవులు, పర్యావరణం, ఇప్పుడు అక్కడ ఉన్న చేపల చెరువులో వాళ్ళ జోలికి వెళ్తే అసలు గోదావరి జిల్లాలో ఆ పొల్యూషన్ గురించి మాట్లాడితే అయిపోద్ది. సింపుల్, ఒకటే తెలుసో తెలీదో. అట్లాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి కూడా, అట్లాగే వైజాగ్లో ఇప్పుడు ఫార్మాసిటీ ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి పొల్యూషన్ జోలికి పోతే ఏమైద్దో ఆయనకు తెలుసో తెలీదో, పాపం ఆయనకి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా
ఎవరైతే మిమ్మల్ని మొన్న అధికారంలోకి తీసుకొచ్చారో దానికి పెట్టుబడి పెట్టారో ఆ పారిశ్రామికవేత్తలకు చెందినవి అయి ఉంటాయి. వాళ్ళకి ఈ మధ్యలో కూడా చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి. ఫార్మసిటీలో తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతాయి. వాళ్ళ మీద మీరు గట్టిగా ప్రెషర్ చేస్తే జరిగేది ఏంటనేది ఆయనకి ఇంకా తెలియదు, ఇంకా అనుభవంలోకి రాలేదు. చంద్రబాబు నాయుడుకి తెలుసు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈయన్ని కెలికితే ఇబ్బంది అని చెప్పి హీఈస్ ఎలవింగ్. అట్లాగే ఇప్పుడు లోకేష్ ఉన్నాడంటే లోకేష్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక దర్బార్ అని పెట్టేసేసి ప్రతివాళ్ళ వినతి పత్రాలు తీసుకోవటం, అంటే డబ్బుతో అవసరం లేని పనులు అవన్నీ చేసి ఏదో ఆయన ఆప్టిక్స్ అక్కడ. అట్లాగే ఇప్పుడు ఆమె కొత్తగా వచ్చిన హోమ్ మినిస్టర్, అంటే వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది, వీళ్ళు ముగ్గురే యాక్టివ్గా ఉన్నారు, పద్దాక టీవీలో వీళ్ళే కనిపిస్తున్నారు. ఆమెమో ఇంకా మొత్తం శ్రీజనోద్ధారకుల్లాగా ఏది చిన్న ప్రాబ్లం జరిగినా సరే నేను ఇమీడియట్ గా రియాక్ట్ అవడం. వైజాగ్లో అంటే ఆమె కొంచెం డ్రామాటిక్గా రౌడీలందరూ తాట తీస్తానన్నట్టు అది ఇది ఇంకా ఆమె ట్రై చేస్తుంది. అంటే ఆమె కూడా లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది, ఆమె పూర్తి పవర్స్ ఉండవు. ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయమే సార్. అది మహిళలకు ఇవ్వాలి కాబట్టి అది ఎక్కడ సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుంచి మహిళలకి హోంశాఖ ఇచ్చి వాళ్ళ దగ్గర పవర్స్ లేకుండా చేయటం అనేది, ఇంకా జగన్ దగ్గరికి వచ్చేదానికి ఏంటంటే ఎస్సీ మహిళకి ఇచ్చి వాళ్ళకి ఏం పని లేకుండా కూర్చోబెడతాం. అది ఇక్కడ ఏంటంటే కొంచెం ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టుంది, ఫ్రీడమ్ ఇచ్చారు కొంచెం దేని గురించి అయినా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అంటే చూస్తున్న కేసులలో చిన్న చిన్నవి అంటే మహిళలకు సంబంధించినవే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి కాబట్టి యాజ్ ఏ మహిళగా దానికి కేసులు చిన్నవి, ప్రచారం ఎక్కువ, ఆమె గొంతు, ఆమెకున్న గ్లామరు, వీటన్నిటితోటి ఆ దృశ్యాలన్నీ పండుతున్నాయి. సరే అంటే వీళ్ళకి ఏంటంటే పాపం కొత్త కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆయన ఐటీ మినిస్టర్గా చేశాడు. ఇప్పుడు స్కూల్కి సంబంధించి ఏం చేయాలి, ఇప్పుడు స్కూలు ఏం లేదు, ఇప్పుడు స్కూళ్ళకి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు వీటి జోలికి పోతే నారాయణ తాడ తీస్తాడు. ఎందుకంటే నిజానికి అక్కడ బాగా చదువుకున్న నారాయణ ఈ 2 రాష్ట్రాల్లో ఒక ఇన్ని సంస్థలు పెట్టి ఇంత అనుభవం ఉన్న నారాయణకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అవును, కానీ ఎందుకు ఇవ్వలేదు, ఆయన లెక్కలు చూడాలి కాబట్టి, అమరావతి లెక్కలు చూడాలి. మళ్ళీ అందులో ఆయనకి ఇచ్చేసిన మళ్ళీ ఆయన విద్యా సంస్థల మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకోలేడు కదా. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం 2 కూడా గవర్నమెంట్ నిర్వహించి ఉచితంగా అందరికీ. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇంటికి బస్సుతో సహా మధ్యాహ్నం లంచ్తో సహా వాళ్ళు ఫ్రీగా అవును. ఎవరైనా కోరుకునేది, పౌరులు కోరుకునేది ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పోయినా మనకు బర్డెన్ ఉండకూడదు, పిల్లలు చదువు బర్డెన్ ఉండకూడదు. అంటే అప్పుడు మనం సంపాదించుకున్న డబ్బులతో మనం ఏదో ఉండొచ్చు ఉంటాం అనేది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆ 2 వీళ్ళు చేసే ధైర్యం, దమ్ము ఎవరికి లేదు. ఇప్పుడు ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇది అని మాట్లాడారు, కానీ ఆ ఇన్సూరెన్స్ స్వభావం ఏందనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ అన్నారు, మనం కార్డు పట్టుకెళ్ళగానే వెళ్ళరా అంటున్నారు హాస్పిటల్లో. ఎందుకంటే వీళ్ళు బిల్లులు కట్టట్లేదు కదా. అట్లా కాకుండా ఫుల్ ఇన్సూరెన్స్ చేసి ఏదో చేస్తాము అందరికీ అని ఏదో ఒక ప్రపోజల్ వీళ్ళు ప్రామిస్లు చేసేటప్పుడు చేశారు. అవన్నీ ఏది చేయాలన్నా సరే డబ్బులు కావాలి కంపల్సరీ. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు యాక్టివిటీని గమనించిన వాళ్ళు కొంతమంది విశ్లేషకులు కానీ లేదంటే రాజకీయాలను పరిశీలించే వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే ఆయన అందుకనే ఒక డైవర్షన్ రూట్ తీసుకున్నాడు. అంటే ఇవన్నీ చేయట్లేదు, చంద్రబాబు ఖాళీకి కూర్చున్నాడు, ఏదో శ్వేతపత్రాలు సోది మళ్ళీ మామూలు. అందుకని దానికి తోడైంది ఆయన 95 చంద్రబాబుని చూస్తారు మీరు అన్నాడు. కానీ 95 చంద్రబాబుని చూస్తే జనం బారిపోతారు. ఎందుకంటే అప్పుడంతా ఐఏఎస్ అధికారులందరినీ హెరాస్ చేయటం, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీటింగ్లు పెట్టడం. ఆ మాటనే ఆయన మళ్ళీ 4 గరుచుకున్నాడు, మరీ అంత కఠినంగా కాదని. మొన్న మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లో అదే అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి 95లో ఉన్న సిబిఎన్కు కంటే కూడా ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఏంటి ఆ పూరి గుడిసెల్లో పోయి ఆయన కూర్చోవటం, వాళ్ళ దగ్గర టీ తాగటం. అంటే ఆయన మామూలుగా కొంచెం పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ తీసుకొచ్చి డెవలప్ చేయాలనే యాటిట్యూడ్ నుంచి ఈ పేదలు బలహీన వర్గాల వచ్చి ఆయన ఇప్పుడు పోనీ అట్ట తాట తీయటానికి 95 సిబిఎన్ లాగా తీయాలన్నా అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిఫార్మ్స్ జరిగినాయి, కొంత బాగా రెవెన్యూ బాగుంది. ఈవెన్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా బాగా చేయడానికి కారణం ఏంటంటే రెవెన్యూస్ బాగా వచ్చినాయి. ఇప్పుడేమో రెవెన్యూస్ వస్తున్నాయి కానీ దాని ఖర్చు కూడా అంతకు మించి ఉంది. ఇష్టం వచ్చినట్టు పథకాలు పెట్టడం ఇవన్నీ చేయటం వల్ల డబ్బులు, అందుకనే డబ్బులు లేవు, చేతులు కట్టేసినట్టుంది. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి, అందుకని ఏం చేశాడు, విభజన సమస్యలు అనేది తీసుకొచ్చాడు. ఆ విభజన సమస్యలని తేలేదు కాదు, ఇప్పట్లో తేలేదు కాదని ఇద్దరికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఈయనకి తెలుసు. అంటే ఆయనకి కొంత విరామం కావాలి, ఈయనకి కొంత విరామం కావాలి కాబట్టి మొదలుపెట్టారు. అంటే దాంట్లో కూడా నేను అనుకోవటం ఏంటంటే అక్కడక్కడ ఉమ్మడి ఖాతాల్లో కొన్ని షెడ్యూల్ 9, 10 నాటిలో కొంత చిల్లర డబ్బులు ఉంటాయి. అంటే చిల్లర అంటే మామూలు చిల్లర కాదు, ఒక 1000 కోట్లు ఉందనుకోండి, ఇప్పటికే 500 కోట్లు తీసేస్తే ఆ రాష్ట్రానికి 200, ఈ రాష్ట్రానికి 300 కోట్లు అట్లా వస్తాయి. మొన్న అంటే మహా కుదిరితే ఏకాభిప్రాయం గురైతే వాటి వరకే.
బిల్డింగ్ల మీద హక్కు అనేది మీకు ఇచ్చే పని లేదని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ సంగతి ఈయనకు కూడా తెలుసు, ఎందుకంటే అక్కడ ఆయన బిల్డింగ్లు ఇస్తే ఆయన్ని అక్కడ ప్రతిపక్షాలు తాడదీస్తాయి. ఇవన్నీ చంద్రబాబుకు తెలియని విషయం కాదు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే కొంత ఇట్లా నడిపి మళ్ళీ తర్వాత ఇక్కడ తెలుగుదేశాన్ని మళ్ళీ మేము ఇక్కడ పెడతాము అంటే ఇప్పుడంతా కూడా మీడియా ఓరియంటెడ్గా రాజకీయాలు అంటే జనాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఓకే మా అదనైతే ఏదో చేయబోతున్నారు అనేసి అసలు పక్కన పోయి కొసరిది తెర మీదకి వస్తుంది అంతే. జనం చర్చలో కొత్త ఇష్యూస్ తీసుకురావటం, ఎందుకంటే అది చేయలేం కాబట్టి మీడియా డైవర్షన్ పాలిటిక్స్ సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో చూసిన ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకని ఏంటంటే మీడియా మేనేజ్మెంట్లో చంద్రబాబు దిట్ట కాబట్టి ఈసారి మీడియా మేనేజ్మెంట్ ఇలా చేస్తున్నాడా అని కూడా కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే అది అసహాయ స్థితి. ఆయన కావాలని చేస్తున్నాడు అని అనలేము, ఆయన ఊరకనే కూర్చున్నాడు అనలేము, డబ్బులు ఉంటే మొత్తం ఖర్చు పెడతాడు అని చేస్తాడు. అట్లాగే ఇప్పుడు అక్కడికి పోతే వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. అది ఎట్లాగూ అది అంటే అట్లా 1-2 చూపిస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు లేదంటే ఆ తూర్పున ఉండే కారిడారు, అవి ఆటి మట్టికే జరుగుద్దని ఇప్పుడు అందరికి అర్థమైంది. జరిగితే మహా అమరావతికి డబ్బులు ఏంటంటే ఆ 2,500 కోట్లు అప్పుడు 1,500 కోట్లు 1,000 కోట్లు ఇచ్చేశారు. అవి వచ్చేది చాలా వీళ్ళ ఏ మూలకి సరిపోదు. అట్లాగే పోలవరంలో డయాగ్నోసిసే ఇంకా పూర్తి కాల, అసలు ఏం డ్యామేజ్ జరిగింది, ఆ వాళ్ళు కట్టాలని చెప్పారు, అంతవరకు అయింది. ఆ కట్టాలంటే ఎక్స్ట్రా డబ్బు, ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎవరు అనేది అదొకటి ఉంది. ఇక్కడ వీళ్ళు డబ్బులు పెట్టుకుని పని చేస్తేనే వాళ్ళు ఆ బిల్లు రీఎంబర్స్ చేస్తారు. అసలు పని ప్రారంభించడానికి ఇప్పుడు వర్షాకాలం, అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో పని చూపించడానికి ఇప్పుడు ఏమి అవకాశం లేదు. ఆయన కేవలం పెన్షన్లు ఇవ్వటం అదొకటి చేసేసాడు, అయిపోయింది. అందుకని ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడిపి ప్రజల దృష్టిని అట్లా మళ్లించి కొంత మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నాడు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే ప్రచారం జరగటం అంటే బేస్లెస్ ప్రచారం కాదు, కనపడుతుంది. ఓకే, చూద్దాం. అంటే దేన్ని ఎక్కువ రోజులు అయితే ఆపలేం కదా సార్. ఆటోమేటిక్గా అయితే ఇవాళ కాకపోయినా రేపైనా దీనికి సంబంధించి అంటే ఏదో అంటారు కదా, నిప్పులు నిందే పొగ రాదు అనేసి అని. కాబట్టి ఏదైనా ఒకటి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.